హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు నేను బ్రోకలీ 65 తయారు చేస్తున్నానండి. మనం బ్రోకలీ తెచ్చుకున్నప్పుడు ఎక్కువగా సలాడ్‌లోనే తింటూ ఉంటాం. లేదంటే పప్పులు అలా చేస్తాం కదండీ! అలా కాకుండా బ్రోకలీ 65ని ఇలాగా స్నాక్స్ రూపంలో తయారు చేసి పెట్టండి. పిల్లలు ఇష్టంగా తింటారు. దీనికోసం ఒక బ్రోకలీలో నేను ఒక హాఫ్ పార్ట్ తీసుకున్నాను. దాన్ని శుభ్రంగా కడిగేసేసుకొని, పురుగులేం లేకుండా ఏరుకొని నీట్‌గా కడిగి పెట్టుకోవాలండి. ఒక గిన్నెలోకి తీసుకొని దానిలోకి తగినంత సాల్ట్ వేసుకోవాలంటే ఈ ముక్కలకి తగినంతగా సాల్ట్ వేసుకోవాలి. అలానే కారం కూడా ఒక స్పూన్ వేసుకున్నానండి. అంటే తినేదాన్ని బట్టి కారం కూడా వేసుకోవాలి. కారం కూడా వేసుకున్న తర్వాత దీనిలోకి కొంచెం గరం మసాలా వేసుకుంటున్నానండి. ఒక స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను. ఇప్పుడు గరం మసాలా కూడా వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి. ఇది ఫ్రెష్‌గా తయారు చేసుకొని పెట్టుకున్నది. దీన్ని కూడా ఒక స్పూన్ వేసుకుంటున్నాను. ఈ బ్రోకలీ 65 అనేది స్నాక్స్ రూపంలో తింటే చాలా బావుంటుందండి. అంటే ఈవినింగ్ స్నాక్స్‌గా పిల్లలొచ్చినప్పుడు వాళ్ళకి ఏదైనా స్నాక్స్ అడుగుతూ ఉంటారు కదా! అలాంటప్పుడు ఇలా బ్రోకలీ పెట్టండి. హెల్త్‌కి చాలా మంచిది కదా! ఇలా చేసి పెట్టారనుకోండి. సలాడ్ రూపంలో తింటే వాళ్ళు సలాడ్ అంటే పక్కన పెట్టేస్తారు. ఎక్కువ ఇష్టంగా తినరు కదా! ఇలా చేసి పెట్టండి ఇష్టంగా తింటారు. అలానే మనకి బాక్స్‌లో పెట్టుకున్నా గానీ బాగా ఉంటుందండి ఇది. ఇప్పుడు దీనిలోకి ఏం చేస్తున్నానంటే బైండింగ్ కోసమని శనగపిండి ఒక 2 స్పూన్లు, బియ్యపిండి ఒక 2 స్పూన్లు జల్లించేసుకొని దాన్ని కూడా వేసుకుంటున్నానండి. నేను మైదా అనేది యూజ్ చేయట్లేదు. ఓన్లీ బియ్యపిండి, శనగపిండే వేసుకుంటున్నాను. ఓన్లీ 2 స్పూన్లే వేసుకున్నానండి. ఫస్ట్ ఏవైతే వేసామో ఉప్పు, కారాలు, మసాలాలు ఈ పిండి మొత్తం ముక్కలకి పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలండి. ఈ బ్రోకలీ అనేది నేను ఉడకపెట్టుకోలేదు. ఓన్లీ పచ్చిదే వేసేసుకున్నానండి. ఎందుకంటే మనం ఆయిల్‌లో డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి ఇంక సరిపోతుంది. అది బ్రోకలీ అనేది తొందరగా వేగిపోతుందది. అందుకని ఇంక దానిలో అయితే నేనేం వేయలేదండి. ఆ తర్వాత కొంచెం ఇలా బైండింగ్ అయిన తర్వాత వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసేసుకొని ముక్కలన్నిటిని కలుపుకోవాలి. ఇలా కాదు అనుకుంటే గనక మామూలుగా మనం బజ్జీ పిండిలా కలుపుకుంటాం కదండీ! కొంచెం బియ్యపిండి, శనగపిండి వేసేసుకొని ఉప్పు, కారం, గరం మసాలా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని ఫస్టు బజ్జీ పిండిలా బ్యాటర్‌లా కలుపుకొని ఒక్కొక్క ముక్కని తీసుకొని దాంట్లో ముంచి మనం బజ్జీలేస్తాం కదా! అట్లా కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఇలా తయారు చేసుకున్నానండి ఫస్టు. ఇలా అంటే అన్ని ముక్కలన్నిటికి పడతాయి కదా! అట్లా అని అప్పుడు మనకి ఎక్కువ బ్రోకలీ అనేది తిన్నట్టు ఫీలింగ్ ఉంటుంది కానీ, అదే మనం బజ్జీ పిండిలా ఏసుకున్నామనుకోండి, అప్పుడేమవుతుందంటే అది అంతా పిండి ఎక్కువవుతుంది. అది తిన్న ఫీలింగ్ ఉండదండి. అందుకే నేను ఇట్లాగా బ్రోకలీ కనపడేటట్లుగా లైట్ కోటింగ్ వేసుకున్నాను. చూడండి ఇలాగ పిండి మొత్తం ఆ బ్రోకలీకి పట్టిపోవాలి. అలా పట్టిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసి, ఒక బాండీ పెట్టుకొని దానిలో డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకున్నానండి. డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకొని, ఒక్కొక్క బ్రోకలీ ముక్కని నీట్‌గా తీసుకొని ఆయిల్‌లో వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ డీప్ ఫ్రై చేసేటప్పుడు మంట అనేది మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ బ్రోకలీ గూడా లోపల గూడా బాగా ఉడకాలి కాబట్టి వేగాలి. ఉడికి బాగా వేగుతుందండి అది. అందుకే సిమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి బ్రోకలీ అంతాను. ఇలా అంతా ఎన్ని బ్రోకలీ అయితే ముక్కలు మనం వేసుకున్నామో, ఆ బ్రోకలీ ముక్కలన్నిటిని కూడా వేయించేసుకొని, ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇది ఎలా అంటే మనకి కొంచెం కలర్ మారుతుంది కదా! గోల్డెన్ కలర్‌లో వచ్చేలాగా వేయించుకోవాలి. ఇది క్రిస్పీగా కూడా ఉంటాయండి. చాలా బావుంటాయి. టేస్టీగా ఉంటాయి ఇవి. వీటిల్ని ఒక ప్లేట్‌లో తీసేసుకుంటున్నానండి ఇప్పుడు ప్రస్తుతానికి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్స్‌లో తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. దీనికి టమాటా కెచప్‌తో తింటే చాలా అంటే చాలా బావుంటుందండి. సైడ్‌గా ఉల్లిపాయలు పెట్టుకొని తిన్నా కానీ బావుంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. పిల్లలు ఇష్టంగా తింటారు. పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ బ్రోకలీ అనేది. ఈ బ్రోకలీ 65 అనేది తయారు చేయడం అనేది అయిపోయిందండి. ఇప్పుడు ఒక ప్లేట్‌లోకి తీసుకొని ఆనియన్స్, టమాటా కెచప్‌తో సర్వ్ చేసుకోవడమేనండి. అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ బ్రోకలీ 65 అనేది రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ బ్రోకలీ 65 అనే రెసిపీ సింపుల్‌గా తయారు చేశాను గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే సపోర్ట్ చేసుకోండి. థాంక్ యూ.